నమస్కారం. ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు. మహాశివరాత్రి పండుగ సందర్భంగా శివరాత్రి పండుగ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. హిందువులు జరుపుకునే పండుగల్లో మహాశివరాత్రి ఒకటి. ఈరోజే శివపార్వతులు వివాహం జరిగింది. పైగా ఈరోజు రాత్రే శివుడు తాండవం చేస్తాడు. శివపార్వతులు ఆశీస్సులు పొందడానికి ఈరోజు చాలా ముఖ్యమైనది. ప్రతి నెలలో వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అని పిలుస్తారు. కానీ శీతాకాలం చివరిలో, వేసవికాలం ముందు వచ్చే ఫాల్గుణ మాస చతుర్దశి నాడు మహాశివరాత్రి పండుగను జరుపుకుంటారు. మనకు చాలా పండుగలు ఉన్నప్పటికీ ముఖ్యమైన పండుగల్లో మహాశివరాత్రి ఒకటిగా ఏటా మాఘ బహుళ చతుర్దశిని శివరాత్రిగా జరుపుకుంటాం. ప్రతి నెల కృష్ణ చతుర్దశి మాస శివరాత్రి ప్రార్థనలు చేసినప్పటికీ మహాశివరాత్రి మరింత ప్రత్యేకమైనది. దీన్ని అత్యంత విశిష్టమైనదిగా, పరమ పవిత్రమైనదిగా భావిస్తారు. శివరాత్రి రోజున ఉపవాసం ఉండి జాగారం చేస్తే పాపాలన్నీ నశిస్తాయని, పుణ్యం వస్తుందని భక్తులు నమ్మకం. ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పూలు ఫలాలతో శివునికి ప్రత్యేకమైన పూజలు చేస్తారు. మహాశివరాత్రికి ఎన్నో ప్రాధాన్యతలు, ప్రత్యేకతలు ఉన్నాయని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. పురాణాల ప్రకారం శివుడు తాను గరళం మింగి మానవాళిని కాపాడిన రోజు మహాశివరాత్రి అని చెబుతుంటారు. శివరాత్రి రోజున ఉపవాసం ఉండి రాత్రి మొత్తం జాగారం చేస్తే పుణ్యం, మోక్షం లభిస్తుందని వేదాలు చెబుతున్నాయి. మహాశివరాత్రి రోజు శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శించుకుని పూలు ఫలాలతో శివలింగాన్ని పూజిస్తే పరమశివుడి కటాక్షం లభిస్తుందనేది శివభక్తుల బలమైన విశ్వాసం. శివుడు బోలోశంకరుడు పత్రం, పుష్పం, ఫలం, తోయం వీటిలో ఏది సమర్పించినా స్వీకరిస్తాడు. భక్తి శ్రద్ధలతో తనను కొల్చే భక్తులను ఆనందంగా అనుగ్రహిస్తాడు. జన్మానికో శివరాత్రి అంటారు, కానీ మహాశివరాత్రి పర్వదినం ఏటేటా వస్తూనే ఉంటుంది. మనలో నిద్రాణమైన భక్తిని జాగృతం చేస్తూనే ఉంటుంది అని మన పెద్దలు చెబుతుంటారు. శివమాలలు ధరించిన వారు ఇన్ని రోజులు దీక్షలు చేసి నేడు శివుడి వద్ద మాల విరమించడం జరుగుతుంది. మహాశివరాత్రిని శివరాత్రి అని, శైవరాత్రి, శైవవరాత్రి, శివరాత్రి అని కూడా వివిధ ప్రాంతాల్లో పలుకుతూ ఉంటారు. శివుడి యొక్క మహారాత్రి కనుక శివరాత్రి అంటారు. నేడు శివశక్తి కలయిక జరిగింది కనుక ఇది శివరాత్రి అయిందని పురాణాలు చెబుతున్నాయి. నేడు శివుడు పార్వతీల వివాహం జరిగిన రోజు కావడం వల్ల శివుడికి ప్రీతిపాత్రమైన రోజు. అందుకే నేడు శివరాత్రి అని పండుగ జరుపుకుంటారు. నేడు శివయ్యకు పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటే కోరిన కోరికలు తీర్చుతాడని హిందువుల నమ్మకం. శివయ్య పార్వతీదేవిల వివాహ మహోత్సవం సందర్భంగా జరుపుకునే వేడుకను శివరాత్రిగా నిర్వహించుకుంటారు కనుక ఈ రోజున భక్తులు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించడంతో పాటు ఉపవాసాలు, జాగారాలు చేస్తారు. ఇక శివరాత్రి రోజున శివారాధన చేయాలి. గుడిలో అర్చన చేయించుకున్నా కనీసం ఇంట్లో శివప్రతిమను పెట్టి పూజ చేసుకోవాలి. పండ్లు, ఫలాలు, ప్రసాదాలను శివుడికి ప్రసాదం పెట్టుకోవాలి. ఇక శివరాత్రి రోజు ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని పాలు మరియు పండ్లు మాత్రమే తీసుకుంటూ రాత్రి వరకు ఉపవాసం చేయాలి. ఆ తర్వాత తెల్లవారుజామున 5 గంటల వరకు జాగారం చేస్తూ ఉండాలి. జాగారం సమయంలో శివ నామస్మరణ చేయాలని మన పెద్దవాళ్ళు చెబుతున్నారు. మన దేశంతో పాటు ఇతర దేశాల్లో ఈ పండుగను చాలా వైభవంగా జరుపుకుంటారు. నేపాల్లోని పశుపతినాథ్ ఆలయంలో జరుపుకునే శివరాత్రికి ప్రపంచం నలుమూలల నుండి జనాలు తరలి వస్తారు. ఈ రోజున బాగమతి నదిలో స్నానమాచరించి శివరాత్రి వేడుకను చేసుకుంటారు. బంగ్లాదేశ్లో కూడా ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని అత్యంత ఘనంగా జరుపుకుంటారు. ఈ ఫెస్టివల్ను మన తెలుగు రాష్ట్రాల్లో అత్యంత వైభవంగా జరుపుకుంటారు. శివారాధనలో మూర్తి రూపం, లింగ రూపంలోనూ పూజిస్తారు. లింగ రూపమే ప్రధానమైనది. ప్రతి లింగంలోనూ శివుని జ్యోతి స్వరూపం వెలుగుతుందని నమ్మకం. వీటిలో 12 జ్యోతిర్లింగాలు ప్రాధాన్యమైనవి. మహాశివరాత్రి పర్వదినాన శివాలయాల్లో భక్తుల రద్దీ కనిపిస్తుంది. అభిషేకాలు, పూజలతో పరమశివుని ఆరాధిస్తారు. దేశంలోని 12 శివుని ప్రసిద్ధ
ఈ విశిష్ట దినాన రోజంతా ప్రత్యేక పూజలు జరుపుకుంటారు. రాత్రి కూడా దేవాలయాలు తెరిచి ఉంటాయి. పూజలు భజనలతో శివనామం మారుమోగుతుంటుంది. ఈ పర్వదినాన లింగాష్టకం, శివ పంచాక్షరి జపిస్తారు. శివారాధన చేసి భక్తి ప్రవత్తులతో రుద్రాభిషేకం చేస్తారు. శివ పార్వతుల కళ్యాణం చేస్తారు. రోజంతా పరమేశ్వరుని ప్రార్థనలతో చింతనలో గడిపి రాత్రి జాగారం చేస్తారు. హిందూ పురాణాల ప్రకారం మహాశివరాత్రి సందర్భంగా శివుడు పార్వతి వివాహం చేసుకున్నారని నమ్ముతారు. పరమశివుడు పురుషుడిని సూచిస్తే పార్వతి ప్రకృతిని సూచిస్తుంది. ఈ చైతన్యం మరియు శక్తి కలయిక సృష్టిని ప్రోత్సహిస్తుంది. జీవితంలో చీకటిని, అజ్ఞానాన్ని పారద్రోలేందుకు కూడా మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటారు. మహాశివరాత్రి పర్వదినాన ప్రతి ఒక్కరూ అభిషేక ప్రియుడైన శివుడిని అభిషేక జలాలతో, బిల్వార్చనలతో, రుద్రాభిషేకాలతో పూజిస్తారు. శివనామస్మరణతో శివుడికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నిస్తారు. సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే పండుగలలో ముఖ్యమైనది మహాశివరాత్రి. అన్ని పండుగలు పగటిపూట జరుపుకుంటే ఈ పండుగ మాత్రం రాత్రిపూట జరుపుకుంటాము. మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి 12 గంటల వరకు జ్యోతి స్వరూపుడైన శివుడు లింగ రూపంలో దర్శనమిచ్చే పవిత్ర పర్వదిన కాలం. శివరాత్రి రోజు పగలంతా ఉపవాసం ఉండి మనస్సును దైవచింతన గావిస్తూ రాత్రి సమయంలో శివుడి అనుగ్రహం కోసం నిద్రపోకుండా జాగారణతో మేలుకొని భక్తి శ్రద్ధలతో అభిషేకాలు, పూజలు, భజనలు చేస్తారు. అందుచేత శివరాత్రిగా పిలువబడుతుంది. మరొకసారి ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పరమశివుడు ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుందాం. నమస్కారం.